అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులు ఈ షాప్లో వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ విత్తనాలు కొన్నారు. అవి నాసిరకంవి, అవి నకిలీ విత్తనాలు. ఆ విత్తనాలు కొనడం వల్ల దాదాపు 90 రోజులైనా ఇప్పటి వరకు పూత రాలేదు, మొగ్గ రాలేదు, కాయ రాలేదు, పండు రాలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ రైతులు దాదాపు ఎకరాకి 70,000-80,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ₹1 కూడా అందులో నుంచి లాభం వచ్చేటువంటి పరిస్థితి లేదు. దయచేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము, ఈ షాప్ వాళ్ళను అడగడం చేశాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విత్తన చట్టం కనుక సక్రమంగా అమలై ఉంటే రైతుకి పరిస్థితి వచ్చినది కాదు. ఈయన కౌలు రైతు, కౌలుకి పొలం తీసుకొని మిరపేశాడు. మిరప పంట రాకపోవడానికి మిరప తీసి ఈరోజు కల్లంగడి వస్తే, ఎండాకాలంలో వస్తే మంచి పంట వస్తుంది కదా, మంచి దిగుబడి వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇలా కల్లంగడి పంట వేశాడు. ఆ కల్లంగడి పంట సర్వనాశనం అయిపోయింది. ఈరోజు లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి ఆ రైతులు ఈరోజు ఆత్మహత్యలే వాళ్ళకి సరైన అయిపోయింది. మన రాష్ట్రాన్ని అయితే కరువు మండలంగా ప్రకటించారు, కానీ కరువు సాయం కూడా ఏం అందలేదు. దయచేసి ఈ రైతులు ఆదుకోవాలని చెప్పి ఇలాంటి కల్తీ విత్తనాలు అమ్మేటటువంటి వ్యాపారస్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇలాంటి కల్తీ విత్తనాలు కొని రైతులంతా కూడా సర్వనాశనం అయిపోతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు లేక, పంటలు లేక, కాలువ సక్రమంగా పారక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులంతా కూడా సర్వనాశనం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ లాభాల కోసం అని చెప్పి రైతుల యొక్క జీవితాలతో చెలగాట పడుతున్నటువంటి వ్యాపారస్తులపైన కఠినమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు, కల్తీ మందులు, కల్తీ పురుగు మందులు, కల్తీ ఫర్టిలైజర్స్, ఎక్కడ చూసినా కల్తీ. ఈ కల్తీని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దయచేసి ఈ ఎస్సీ రైతుల్ని, ఈ కౌలు రైతుల్ని ఆదుకోవాలి. రైతు ప్రభుత్వం అని చెప్పేటటువంటి ఈ ప్రభుత్వం రైతులు సర్వనాశనం అయిపోతున్నా ఏం చేస్తున్నారు? విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు? హార్టికల్చర్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత దారుణంగా మోసపోతుంటే రైతు ఆదుకునేవాడా లేడా? రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. వీళ్ళ యొక్క పంట రుణాలను కూడా మాఫీ చేయాలి. వీళ్ళని ఆదుకొని వీళ్ళ జీవితాలను కాపాడాలని చెప్పి చేతులెత్తి ప్రార్థిస్తూ మేము ఇంతమంది రైతుల తరఫున ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ఈ రైతులకి పూర్తిగా న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితే లేదు అనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. దయచేసి పాత్రికేయ మిత్రులు, ఇక్కడ వచ్చేసిన ప్రజలందరూ కూడా కొంచెం సహకరించండి. ఈ రైతు జరిగినటువంటి అన్యాయం మరి ఏ రైతు కూడా జరగకూడదు. రైతులంతా ఒకటే. రైతులు ఈ రోజు ప్రాణాలకు పట్టుబడి పణంగా పెట్టి పంటలు పండిస్తున్నారు. రైతులు ఆదుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరి వారి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.